పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలలో నామినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. కాకినాడ కలెక్టరేట్లో కోటిపల్లి అయ్యప్ప నామినేషన్ దాఖలు చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేందుకు కృషి చేస్తానని, ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెడతానని తెలిపారు కోటిపల్లి అయ్యప్ప. వచ్చి పెరవల మండలం కండవెల్లండి. నేను ఎన్నో సమస్యల మీద గత 6.5 సంవత్సరాలుగా ఎన్నో ఆర్టికల్స్ కోటిపల్లి కాలం కోటిపల్లి న్యూస్ తరపున ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాను. ఈరోజు నేను వేలాది సమస్యల్లో ఒకటి నిరుద్యోగ సమస్య. నేను ఎన్నోసార్లు చెప్తూ ఉన్నానండి, టెక్నోక్రాట్స్ శాసనసభల్లో ఉంటే కనీసం ఆఫ్ క్యాంపస్ కానీ ఆన్ క్యాంపస్ కానీ ప్లేస్మెంట్స్ తీసుకురావాలి, వాళ్ళకి ఆ విధంగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఈ రోజున అమీర్పేటలో ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంటెక్లు, బీటెక్లు చదివిన నిరుద్యోగి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. చెన్నై కానీ బెంగళూరు కానీ ఎటుపోయినా సరే ఒక ఇంటర్వ్యూ అంటే 2.5-3 కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ ఉంటూ వచ్చిందండి. నేను కూడా ఒకప్పుడు ఎంటెక్ చేసి సివిల్స్కు ప్రిపేర్ అయినప్పుడు అక్కడ నోటిఫికేషన్లు, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు సరిగా రాలేనప్పుడు నేను ఎటువంటి బాధలు పడ్డానో అవన్నీ నాకు తెలుసండి. అందుకనే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఒక క్యాలెండర్ ఇయర్ పెట్టి సరైన వేదిక ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ వచ్చేలాగా, అలాగే ఎస్ఐ నోటిఫికేషన్లు ఫిట్నెస్ ఉండాలి కాబట్టి ఫిట్నెస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న నోటిఫికేషన్ రావట్లేదు, అది కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేలాగా. గురుకుల పాఠశాల విద్యార్థులు నానా సమస్యలు పడుతూ ఉన్నారు, వాళ్ళకి పురుగుల అన్నం పెడుతూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బాలుర గృహాల్లో వాళ్ళకి సరైన వసతులు లేవు. ఏదైతే కార్పొరేషన్ల ద్వారా సివిల్స్ కోచింగ్ సెంటర్లు ఇస్తున్నారో కనీసం వాళ్ళకి ఏమీ సరైన కోచింగ్ ఇవ్వట్లేదు. ఎన్ని సమస్యలే కాకుండా మా నిరుద్యోగుల సమస్యల గురించి మా పట్టాభద్రుల్లో మాకు యువతకి అవకాశం ఇవ్వమని నేను కోరుతూ ఉన్నాను. For more updates, please subscribe 99 TV Telugu.